शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं प्रसन्नवदनं ध्याये సర్వవిఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలను అధిగమించి తలచిన కార్యక్రమం భగవద్గీత యథాతథం పఠన కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ విఘ్నేశ్వరుడికి నమస్సుమాంజలి. సర్వే జనా సుఖినో భవంతు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా కర్షక కార్మిక ప్రజలందరికీ శుభాభివందనాలు, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మనం తలచిన భగవద్గీత యథాతథం పఠన కార్యక్రమంలో ఇప్పటి వరకు అధ్యాయం 1 పూర్తిగా పఠించాం. అదేవిధంగా అధ్యాయం 2 గీతాసారం మనం కొనసాగింపుగా ఇప్పటి వరకు 30 శ్లోకాలు పఠించాం. ఈరోజు 30వ శ్లోకం నుంచి 35వ శ్లోకం పఠిద్దాం. స్వధర్మమపి చావేక్ష్య న వికమ్మిపి తుతుర్హసి ధర్మాద్ధి యుద్ధేచ్ఛ్య యోవన్యత్ క్షత్రియస్య న విద్యే. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏంటంటే, క్షత్రియుడిగా నీ ధర్మం అనుసరించి ధర్మానుసారం యుద్ధం చేయుట కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యక్రమం మరొకటి లేదని నీవు తప్పక గ్రహించవలనని, కనుక నీవు ఈ విషయము సంశయించిన అవసరం లేదని కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తూ దాని గురించి బోధపడేటట్టు వివరిస్తున్నాడు. క్షత్ అంటే క్షత్రము అనగా హాని, హాని నుండి రక్షించేవాడినే క్షత్రియుడని పిలువబడుతున్నాడు. త్రాయతే అనగా రక్షించుట అని. సాధారణంగా అడవిలో క్రూర మృగాలు వేటాడకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడుతుంది. అదేవిధంగా క్షత్రియులు అడవికి ఒంటరిగా వెళ్ళి ఖడ్గంతో పులిని ముఖాముఖిని ఎదురుస్తూ పోరాడుతున్నారు. క్షత్రియులు నేరుగా సన్యాసాస్త్రములను స్వీకరించుటకు ఉద్దేశించబడలేదు. కావున మనుస్మృతిలో చెప్పిన విధంగా 7:89లో ఆహేవేషు మిథోన్యోన్యం జిగాం సంత్యో మహీక్షితః యుద్ధమానాః పరం సక్తా స్వర్గం యాంతా పరాజ్ఞుః. మనుస్మృతి 7:89లో ఈ శ్లోకం చెప్పగా, ధర్మశాస్త్ర గ్రంథాల్లో మరొకటి మహాభారతం 3:199-93లో చెప్పింది. యజ్ఞేషు పశవో బ్రహ్మాన్ హన్యంతే సతతం ద్విజైః సంస్కృతాః కిల మత్రైశ్చ తేపి స్వర్గమప్నాపువన్. యజ్ఞాగిలో పశువులను హోమం చేసి బ్రాహ్మణులు స్వర్గలోకములకు పొందునట్లుగా శత్రురాజుతో యుద్ధరంగంలో పోరాడుతూ మరణించిన రాజు లేక క్షత్రియుడు స్వర్గంలో పొందుటకు అర్హుడగునని ఈ శ్లోకం చెప్తుంది. అదేవిధంగా స్వధర్మం అనగా ప్రత్యేక విధులు అని 2 రకములుగా చెప్పబడినవి. మానవుడు ముక్తిని సాధించుటకు గాని దాని ద్వారా సాధన కొరకు ధర్మసూత్రాలను అనుసరించి గాని విధులను నిర్వర్తించవలను. ముక్తిని పొందుటకు పిమ్మట స్వధర్మము దేహాత్మ బుద్ధికి సంబంధించిన కాకుండా ఆధ్యాత్మిక కాగలదని, దేహబుద్ధితో ఉన్నంత కాలం బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేక స్వధర్మములు ఉండవని, మరొకటి ఈ స్వధర్మములని అనివార్యములని, నిజమునకు స్వధర్మం భగవానుడి చేతనే నిర్ధారించబడిందని ఈ విషయాలు 4వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. దేహబుద్ధితో అవలంబించు స్వధర్మము వర్ణాశ్రమ ధర్మము లేక ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానంగా పిలువబడుతుందని, వర్ణ ధర్మ నిర్వహణలోని వివిధ గుణములను అనుసరించి ఉన్నట్టి లేక ప్రత్యేక
ధర్మములు మానవ నాగరికతకు ఆరంభమగునని మనం ఈ సందర్భంగా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మరొకటి ఈ సందర్భంలో మనం చర్చించుకోవలసింది ఈ శ్లోకం 32లో యదృచ్ఛ్యా చోపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియః పార్థలబ్ధంతే యుద్ధమీమూదృశం. ఓ పార్థ, స్వర్గధారములను తన కొరకు తెరిచినటువంటి యుద్ధావకాశాలను కోరుకనే ముందు పొందు క్షత్రియులు సౌఖ్యవంతులని. యుద్ధంలో ఎటువంటి శుభములు నాకు కనిపించడం లేదు. ఇది శాశ్వత నరకావస్థితులను కలుగుతుందని పలుకుతూ అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండిస్తున్నాను. వ్యాసుదేవుని తండ్రి గొప్ప ఋషి అయిన పరాశువతుడు చేత రచించబడిన పరాస్మృతి 1:58లో ఏం చెప్పారంటే, క్షత్రియో హి ప్రజారక్షిన్ శస్త్రప్రాణి ప్రణదండయన్ నిర్జిత పరసైన్యాది క్షితం ధర్మేణ పాలయేత్. అంటే ప్రజలకు అన్ని రకాల కష్టాల నుంచి రక్షించడానికి క్షత్రుని యొక్క ధర్మం అని చెప్పారు. అర్జునుడు యుద్ధమును త్యజించుటకు ఎట్టి కారణము కనిపించలేదని, యుద్ధం చేయుటకు అతనికి శ్రేయోదాయకమే అగునని ఈ శ్లోకం 32లో గీతాసారంలో భగవద్గీత యథాతథం పఠనంలో మనం తెలుసుకోవచ్చు. తదుపరి 33వ శ్లోకం ఏం చెప్తుందంటే, అత చేతామియం ధర్మం సంగ్రామం నకర్ష్యపి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమస్యాపి. ఈ 33వ శ్లోకం చెప్పిన ఈ దీని తాత్పర్యం ఏంటంటే, ఒకవేళ నీవు నీ స్వధర్మమును యుద్ధమును నిర్వహించుటకు ధర్మములకు నిర్లక్ష్యింపపరిచినందుకు నిశ్చయంగా పాపం పొందుటకే కాక యోధుడిగా నీకు కీర్తిని కూడా కోల్పోతావు అని చెప్పాడు. అర్జునుడు ప్రసిద్ధమైన యోధుడు. ఆ యోధుడు ఎంత నిర్లక్ష్యత నిర్లిప్తత పడితే అర్జునుడికి స్వర్గాధిపతి అయిన జనకుడు ఇంద్రుడి నుండి మరియు అనేక పలువురు పెద్దల నుంచి వరములకు పొందిన యుద్ధమును కావలసిన యోగ్యతను సాధించెను. కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించుటలో క్షత్రునిగా తన స్వధర్మము నిర్లక్ష్యపరచుటయే కాక తాను పొందిన పేరు ప్రతిష్టలన్నిటినీ కూడా కోల్పోయి ఆ విధంగా నరకమునకు రాజమార్గంగా ఏర్పరచుకున్నాడని ఈ 33వ శ్లోకం యొక్క సారాంశం. 34వది, అకీర్తిం చాపి భూతాని కదయుష్యంతే వ్యమాం సమాభవిత్యత్య చాకీర్తిర్మరణాది తిరచ్యతే. జనులు ఎల్లప్పుడూ అపకీర్తిని చెప్పుకుందురు. మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటే దారుణమైందని ఈ శ్లోకం యొక్క స్థితిని తెలుస్తుంది. ఓ అర్జున, యుద్ధారంభమునకు మునిపే నీవు యుద్ధరంగంలో వీడినచో జనులు నిన్ను తిరుగువాడు అనుకుంటారు. ఏమైనను జనులు నిన్ను మెచ్చిన వారుగా నిందలను రణరంగమున నుండి పారిపోయిన ప్రాణాలు దక్కించుకోవచ్చునని భావించుట కంటే నీవు యుద్ధమును మరణించుట ఏ ఉత్తమమని నా అభిప్రాయం అని, మర్యాదస్తునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనదని కనుక ప్రాణభీతితో నీవు యుద్ధరంగం నుండి పారిపోకుండా యుద్ధమును మరణించుటే ఉత్తమమని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించెను. ఈనాటి ఈ పఠన కార్యక్రమంలో చివరి శ్లోకంగా మనం చెప్పుకోవలసింది గీతాసారము అనే అధ్యాయం 2వ అధ్యాయంలో భగవద్గీత యథాతథం పఠనంలో 35వ శ్లోకంగా మనం దీన్ని చదువుకుందాం. భయాద్రాదు పరతం మంస్యంతే త్వం మహారథా యేషాం చ త్వం బహుమతో భూత్వా యస్యసి లాఘవం.
ఈ శ్లోకం యొక్క సారం ఏంటంటే, నీ పేరు ప్రతిష్టల వల్ల గొప్ప గౌరవం కలిగినట్టి మహారథులు కేవలం భయం చేతనే నీవు యుద్ధరంగమును వీడితివని భావించి నిన్ను చులకన చేయుదురు. అంతే కదా! పిరికివాడికి ఏదైనా శాపంగానే మారతది. ప్రాణభయం చేత నీవు అట్లు వెలితిపోయితివని భావింతురు. అట్లు నీకు వ్యక్తిత్వం లేదని వ్యక్తిత్వం మీద కూడా మీకు గొప్ప అభిప్రాయం నశిస్తది. ఈ శ్లోకంతో ఈ ఆహ్, గీతాసారం రెండో అధ్యాయంలో 35 శ్లోకం వరకు మనం చదువుకున్నది. ఈ సారం యొక్క సారాంశం. తదుపరి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని తంతు. అసతో మా సద్గమయ. తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. స్వస్తి.